Hello, Namaste. Welcome to Everest Coaching Point. నేను మీ శ్రీనివాసల్ రెడ్డి, డైరెక్టర్ అండ్ ఫ్యాకల్టీ ఇన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, థర్స్డే థండర్ ఎస్ఎస్సి సిజిఎల్ ఆల్ ఇండియా ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్, లైవ్ మాక్ టెస్ట్ సిరీస్, టెస్ట్ నెంబర్ 7. Hope you are taking the test very seriously. Okay, so now let us begin the session. Mock test number 7, English part explanation. First question. Select the most appropriate synonym of the underlined word. The workers were advised to wear protective gear while handling the hazardous chemicals. This is the given sentence. ఇందులో hazardous అనే వర్డ్ని హైలైట్ చేశారండి. ఈ వర్డ్ యొక్క సినోనిమ్ ఏంటి అని అడుగుతున్నారు. హజార్డస్ కెమికల్స్ని హ్యాండిల్ చేసేటప్పుడు వర్కర్స్ ప్రొటెక్టివ్ గేర్ ధరించాలి. హజార్డస్ అంటే ఏంటండి? ఈజీగా కాంటెక్స్ట్ని బట్టి అయితే గెస్ చేసేయచ్చు కదా, చెప్పండి. హజార్డస్ అంటే మనకి సినోనిమ్స్ చూద్దామండి. హజార్డస్ అంటే డేంజరస్ అని తీసుకోవచ్చండి, ప్రమాదకరమైన, డేంజరస్. తర్వాత వచ్చి రిస్కీ, అన్సేఫ్, ట్రెచరస్, harmful, deadly, toxic, perilous. పెరిల్ అంటే డేంజర్ అండి, పెరిలస్ అంటే ప్రమాదకరమైన. ఇవన్నీ కూడా దీనికి సినోనిమ్స్ అవుతాయండి. హజార్డస్ అంటే ప్రమాదకరమైనటువంటి, హజార్డస్ అన్నా, డేంజరస్ అన్నా, పెరిలస్ అన్నా, అన్సేఫ్ అన్నా, రిస్కీ అన్నా, ఓకే, ట్రెచరస్ అన్నా, డెడ్లీ అన్నా, నాక్షస్ అన్నా, ఆల్ దీస్ ఆర్ సినోనిమ్స్, రైట్? ఓకే, సో మనకి ఇచ్చిన వాటిలో క్లోజెస్ట్గా ఉండే ఆప్షన్ వచ్చి మనకి బీనండి. ఓకే, నెక్స్ట్ హార్మ్లెస్ అనేది ఏమవుతుంది? ఇచ్చిన వర్డ్కి యాంటోనిమ్ అవుతుందండి, ఆపోజిట్ అవుతుంది. హార్మ్లెస్ అంటే ఏంటి? హార్మ్ లేదు అంటే సేఫ్, ఇనాక్యువస్, బినైన్. ఒకటి హానికరం కాదు అని చెప్పడాన్ని హార్మ్లెస్ అంటారు. ఒకవేళ ఇచ్చిన వర్డ్కి ఆపోజిట్ గనక అడిగితే అది అవుతుంది, సినోనిమ్ కాకుండా యాంటోనిమ్ అడిగితే. ఇంకా డేంజరస్ అంటే యూ కెన్ టేక్ ఆల్ దీస్ అండి, ఆల్ దీస్ ఆర్ ద సినోనిమ్స్ ఫర్ డేంజరస్. టెంపరరీ, టెంపరరీ వి నో వెరీ వెల్, పర్మనెంట్ జాబ్ టెంపరరీ జాబ్ అంటారు కదా. టెంపరరీ అంటే అర్థం ఏంటంటే షార్ట్ లివ్డ్ అని అర్థం అండి. కొన్ని సినోనిమ్స్ చూద్దాం. షార్ట్ లివ్డ్ అనొచ్చు, మొమెంటస్ అనొచ్చు, ఎఫిమరల్ అనొచ్చు, ఫ్లీటింగ్ అనొచ్చు, ట్రాన్సియంట్ అనొచ్చు. ఇవన్నీ కూడా దీనికి సినోనిమ్స్ అవుతాయండి. అంటే తాత్కాలికమైనది, క్షణికమైనది. మొమెంట్ అంటే క్షణం కదా, సో మొమెంటరీ అంటే క్షణికమైనది అని అర్థం అండి. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్. ఫ్లెక్సిబుల్ అనే వర్డ్కి ఏంటి ఫ్లెక్సిబుల్ అంటే తెలుసు కదా మనకి. మనము ఏదైతే ఈజీగా మార్చుకోవచ్చో, చేంజ్ చేసుకోవచ్చో దాన్ని ఫ్లెక్సిబుల్ అంటారు. దీనికి సినోనిమ్స్ వచ్చి సపుల్ తీసుకోవచ్చు, మాలియబుల్ తీసుకోవచ్చు, ప్లయబుల్ తీసుకోవచ్చు, రైట్?
ఇవి దీనికి సినోనిమ్స్. ఓకే ఫ్రెండ్స్, సో హజార్డస్ అంటే ప్రమాదకరమైనటువంటి. ఓకే, సో మనకి ఈ వర్డ్ అనేది రీసెంట్గా హిందూ పేపర్లో, హిందూ ఎడిటోరియల్, మీకు నిజంగానే మీరు వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మీకు మంచి స్కోర్ కావాలనుకున్నా వొకాబులరీలో, సో యూ మస్ట్ రీడ్ ద హిందూ ఎడిటోరియల్ రెగ్యులర్లీ. హిందూ ఎడిటోరియల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఎందుకంటే ఈ ఎడిటోరియల్లో ఏ వర్డ్స్ అయితే మనకి ఇస్తున్నాడో ఆ వర్డ్సే మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎక్కువ ఇస్తున్నాడు. చాలామంది హిందూ ఎడిటోరియల్ చదవడం డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటారండి. అందుకని ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ మీకు ప్రతిరోజు కూడా హిందూ ఎడిటోరియల్ని సింప్లిఫై చేసి ఇస్తుందండి ఎవ్రీడే. ఈ ఎడిటోరియల్ అనేది చాలా హార్డ్ ఉంటుంది కదా, ఈ ఎడిటోరియల్ని సింప్లిఫై చేసి మీకు ఇవ్వడం జరుగుతుందండి. మీకు నేను ఐ విల్ షో యూ దట్ ఇఫ్ యూ వాంట్. మనకి ఎవరెస్ట్ ఇంపాక్ట్ లైవ్ అని ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంటుందండి. ఇది ఫ్రీ ఛానల్ అండి. 25,000 మెంబర్స్ ఉన్నారు ఇందులో, మీకు కనిపిస్తుంది కదా అక్కడ. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వచ్చండి దీంట్లో. సో మీకు ఇందులో ఏం చేస్తామంటే, ఈ టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు మీకు హిందూ ఎడిటోరియల్ని అందివ్వడం జరుగుతుంది. ఓకే, ఇది 3వ తారీఖు అండి, అంటే ఇవాళ ఎడిటోరియల్ చూడండి. సో ఇది ఒరిజినల్ ఎడిటోరియల్ అండి. ఈ ఎడిటోరియల్ని ఈ ఎడిటోరియల్ని తీసుకొని దీంట్లో రెడ్ కలర్లో మీకు కొన్ని కనిపిస్తుంది కదండి. ఇవి హార్డ్ వర్డ్స్ అండి, అంటే డిఫికల్ట్ వర్డ్స్, వాటిని హైలైట్ చేసాం. కింద వస్తే మీకు ఏవైతే ఆ ఎడిటోరియల్లో డిఫికల్ట్ వర్డ్స్ ఉన్నాయో ఆ వర్డు, దాని మీనింగు మళ్ళీ చూడండి. మీకు ఎక్కడ తెలుగులో దొరకవు. తెలుగులో మీనింగు, దానికి 3 సినోనిమ్స్, 3 యాంటోనిమ్స్, ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్. ఇది ప్రతిరోజు వస్తుందండి, మీకు డైలీ వస్తుంది. మీకు ఇది ఎవ్రీ డే మీకు 6 days, ఒక్క సండే తప్ప, సండే ఎడిటోరియల్ రాదండి, 6 days మీకు అందించడం జరుగుతుంది. మళ్ళీ మీకు చివర్లో ఆ ఎడిటోరియల్ యొక్క సారాంశము సింపుల్ వర్డ్స్లో ఇవ్వడం జరుగుతుందండి. లాస్ట్లో ఒక ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. ఇది ప్రతిరోజు మీకు ఈ ఛానల్లో వస్తుంది. మీరు ఎవరైనా ఇందులో జాయిన్ అవ్వచ్చు. మీరు డైలీ ఇది కనుక రెగ్యులర్గా ఫాలో అయితే ఎవ్రీ వీక్ ఏం చేస్తామంటే, మీకు వెన్స్డే రోజు ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారండి. ఈ ఎడిటోరియల్స్ని బేస్ చేసుకొని 30 questions ఉంటాయి. అందులో సినోనిమ్స్ ఉంటాయి, యాంటోనిమ్స్ ఉంటాయి, 1 words ఉంటాయి, ఇడియమ్స్ ఉంటాయి. అన్నీ కూడా ఈ 6 days ఎడిటోరియల్స్ నుంచి తీసివ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మీకు వెన్స్డే రోజు, ట్యూస్డే కానీ వెన్స్డే కానీ దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి నేను. అంటే చూడండి, డైలీ ఒక 1/2 hour 45 minutes కూర్చుంటే ఈజీగా ఇది ప్రిపేర్ అవ్వచ్చు. సండే రోజు ఒక్కసారి రివిజన్ చేసుకుంటారు ఈ 6 daysకి. వెన్స్డే రోజు ఎగ్జామ్ రాస్తారు, మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఉంటారు. ఇంకా నాటుకుపోతాయి. మీరు నిజంగానే వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఫాలో అవ్వండి. మీకు ఇది ఎలా ఉంటుందో తెలియాలంటే ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్లో ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా యూట్యూబ్లోనే వస్తుందండి. మీరు దీనికి ఏం కోర్స్ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదండి, ఫ్రీ కంటెంట్ అండి. హిందూ వైబ్ అనే పేరుతో మీకు ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. ఒక్కసారి చూడండి. ది బెస్ట్ వే టు ఎన్రిచ్ యువర్ వొకాబులరీ. ఓకే, మీరు ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఎవరెస్ట్ ఇంపాక్ట్ లైవ్ అని. సో మీకు డైలీ ఎడిటోరియల్ వస్తుందండి. ఓకే, సో ఈ వర్డు నేను ఆ హిందూ ఎడిటోరియల్ నుంచి తీసుకున్నానండి. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్. Select the most appropriate synonym of the underlined word. Wearing a helmet while riding a two-wheeler is mandatory under traffic rules in India. Easy కదండి. 2-wheeler రైడ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించడం అనేది మ్యాండేటరీ అంటున్నాడు.
మ్యాండేటరీ మనందరికీ తెలుసు కదండి. మ్యాండేటరీ అంటే ఏంటండి? కంపల్సరీ అని అర్థం అండి. ఆబ్లిగేటరీ సినోనిమ్. రిక్వైర్డ్ అనేది కూడా సినోనిమ్. ఇంపరేటివ్ అనేది కూడా సినోనిమ్. ఆల్ దీస్ ఆర్ ద సినోనిమ్స్. సో ఏది అయినా ఒకటి ఖచ్చితంగా చేయాలి అనడాన్ని ఆబ్లిగేటరీ అంటారు. సో ఇప్పుడు మనకి ఇచ్చిన వాటిలో ఏదండి నియరెస్ట్గా ఉండేది? సి, కంపల్సరీ. ఆబ్లిగేటరీ అన్నా, కంపల్సరీ అన్నా, రిక్వైర్డ్ అన్నా, ఇంపరేటివ్ అన్నా సేమ్. మిగతా ఆప్షన్స్ చూడండి. వాలంటరీ అంటే ఏంటండి? వాలంటరీ అంటే ఏంటంటే ఇట్స్ నాట్ కంపల్సరీ కదండి. సో విల్లింగ్ లేదంటే ఆప్షనల్. అంటే మ్యాండేటరీ అనే వర్డ్కి యాంటోనిమ్ అవుతుంది. ఆప్షనల్ అనేది కూడా ఏమవుతుంది? దానికి యాంటోనిమే అవుతుందండి. ఆప్షనల్ అన్నా కూడా ఏంటంటే వాలంటరీ. ఈ రెండు కూడా సినోనిమ్స్. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ ఆర్బిట్రరీ డెసిషన్స్ అంటుంటారు. ఆర్బిట్రరీ అంటే అర్థం ఏంటంటే ర్యాండమ్. అంటే ప్రాపర్గా ఆలోచించుకున్న ఒక డెసిషన్ తీసుకున్నాం అనుకోండి, దాని ఆర్బిట్రరీ డెసిషన్ అంటారు. ర్యాండమ్, ఎరాటిక్, క్యాప్రిషియస్, ఇవి సినోనిమ్స్ అండి. సో ఈ కంపల్సరీకి ఇవన్నీ కూడా సినోనిమ్స్. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి సీనండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇంపీడ్ అనే వర్డ్కి అపోజిట్ అడుగుతున్నాడండి. ఇంపీడ్ అనే వర్డ్కి యాంటోనిమ్ అడుగుతున్నాడు, అపోజిట్. చూడండి, అసలు ఇంపీడ్ అంటే ఫస్ట్ సినోనిమ్ తెలిస్తే మీకు యాంటోనిమ్ ఏంటో తెలుస్తుంది. మనము దేనైనా ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు ఇంపీడ్ సంథింగ్, మీరు దేనైనా ఇంపీడ్ చేస్తున్నారంటే అర్థం ఏంటంటే ఆటంకం సృష్టించడము అని అర్థం అండి. ఇంపీడ్ అంటే దానికి సినోనిమ్స్ చూడండి. ఇంపీడ్కి హిండర్ అని తీసుకోవచ్చండి, హిండర్. అబ్స్ట్రక్ట్ అని తీసుకోవచ్చు, లేదంటే హ్యాంపర్ తీసుకోవచ్చు, లేదంటే బ్లాక్, BLOCK, బ్లాక్ అనేది తీసుకోవచ్చు. సో థ్వార్ట్, THWART, థ్వార్ట్ అనేది తీసుకోవచ్చు. ఆల్ దీస్ ఆర్ సినోనిమ్స్. అంటే ఇంపీడ్ అంటే ఆటంకం కలిగించటం. యాక్చువల్గా ఇందులో ఒక రూట్ ఉందండి. ఈ రూట్ ఏంటంటే PED, పెడ్. పెడ్ అంటే ఫుట్ అని అర్థం, పాదం. పెడ్ అంటే ఫుట్ అని అర్థం. ఇంపీడ్ అంటే ఇప్పుడు ఒక వ్యక్తి నడుస్తున్నాడు, మీరు మధ్యలో ఏదైనా అడ్డం పెట్టారనుకోండి, ఏమవుతాడు? అతను కింద పడిపోతాడు. అంటే మీరు ఆటంకం కలిగిస్తున్నారు అని అర్థం. ఇక్కడ ఈ రూట్ని బేస్ చేసుకొని ఇంకొన్ని వర్డ్స్ ఉన్నాయి. బైపెడ్ అంటారు. బైపెడ్ అంటే ఏంటంటే హ్యావింగ్ 2 legs అండి. 2 కాళ్ళు ఉండే వాటిని బైపెడ్ అంటారు. ట్రైపాడ్ అంటారు. పెడ్ ఆర్ ఫుట్, ఫుట్ అంటే ఫుట్ అని అర్థం. అంటే హ్యావింగ్ 3 legs అండి. 3 legs ఉంటే దాన్ని ట్రైపాడ్ అంటారు. క్వాడ్రూప్డ్, క్వాడ్రా అంటే 4 అండి. పెడ్ అంటే ఫుట్, హ్యావింగ్ 4 legs, హ్యావింగ్ 4 legs అండి. 4 కాళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఈ అనిమల్స్ ఉన్నాయి కదండి, ఇప్పుడు మనకి క్యాట్ కానీ, డాగ్ కానీ, కౌ కానీ, బఫెలో కానీ, లయన్, టైగర్, ఇవన్నీ క్వాడ్రూప్డ్ అంటారు. అంటే 4 కాళ్ళు ఉంటాయి అన్నమాట. సో పెడెస్ట్రియన్ అంటారు. పెడెస్ట్రియన్ అంటే నడిచి వెళ్ళే వ్యక్తిని పెడెస్ట్రియన్ అంటారు. ఇది రూట్ వర్డ్ అండి ఇక్కడ. ఓకే,
ఇంపీడ్ అంటే మధ్యలో నువ్వు ఏదైనా అడ్డం పెట్టడం, కాలు అడ్డం పెట్టడం. ఇంపీడ్ అంటే అర్థం ఏంటంటే ఆటంకం కలిగించుట. హిండర్, అబ్స్ట్రక్ట్, హ్యాంపర్, బ్లాక్, థ్వార్ట్, దీస్ ఆర్ ద సినోనిమ్స్. సో హిండర్ అనేది సినోనిమ్ అవుతుంది దీనికి. హిండర్ అంటే మనకి ఇంపీడ్ సినోనిమ్ అవుతుంది. ఇవన్నీ కూడా మళ్ళీ రాసుకోవచ్చు మీరు. ఫెసిలిటేట్, ఫెసిలిటేట్ అంటే అర్థం ఏంటంటే టు మేక్ ఈజీ అని అర్థం అండి, సులభతరం చేయడం. అసిస్ట్, ఎయిడ్, ప్రమోట్, హెల్ప్, ఇలా. బ్లాక్ అంటే ఏంటంటే హిండర్, ఇది కూడా సినోనిమ్ అవుతుంది. బ్లాక్ అంటే హిండర్, అబ్స్ట్రక్ట్. నెక్స్ట్ అబ్స్ట్రక్ట్ అనేది కూడా అగైన్ సినోనిమ్. అబ్స్ట్రక్ట్ అంటే హిండర్, ఇంపీడ్. సో ఇప్పుడు మీరు గమనిస్తే ఏసిడి మూడు కూడా సినోనిమ్స్ అవుతాయి ఆ వర్డ్కి. మనం యాంటోనిమ్ కనుక్కోవాలి కాబట్టి ఫెసిలిటేట్ అనేది ఏమవుతుందండి, యాంటోనిమ్ అవుతుంది. చూసారా? సో ఇది కూడా దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ హిందూ ఎడిటోరియల్ అండి, హిందూ ఎడిటోరియల్ నుంచి తీసుకున్నది ఇది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఫిడిలిటీ అనే వర్డ్కి సినోనిమ్ అడుగుతున్నాడండి. ఇక్కడ కూడా మీకు ఒక రూట్ ఉందండి యాక్చువల్గా, ఎఫ్ఐడి, ఫిడ్. గుర్తుపెట్టుకోండి, మీకు ఎక్కడైనా ఫిడ్ అని వస్తే ఫెయిత్ అని అర్థం అండి. ఫిడ్ అంటే ఫెయిత్ అని అర్థం. ఎక్కడైనా ఒక వర్డ్లో ఫిడ్ అని వస్తే ఫెయిత్ అని అర్థం. సో ఫిడిలిటీ అంటే అర్థం ఏంటంటే, ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఫిడిలిటీ ఈస్, ఫిడ్ అంటే ఫెయిత్ కాబట్టి ఫిడిలిటీ అంటే ఫెయిత్ఫుల్నెస్ అని అర్థం అండి. సినోనిమ్స్ చెప్పండి. లాయల్టీ అనొచ్చు, ఎలీజియన్స్ అనొచ్చు, కమిట్మెంట్ అనొచ్చు, డెడికేషన్ అనొచ్చు. ఆల్ దీస్ ఆర్ సినోనిమ్స్ అండి. ఫిడిలిటీ అంటే ఫెయిత్ఫుల్నెస్, లాయల్టీ, ఎలీజియన్స్, కమిట్మెంట్, డెడికేషన్, డివోషన్, ఇవన్నీ కూడా సినోనిమ్స్. మనం దీనికి ఏం కనుక్కోవాలండి, మనము ఈ వర్డ్కి మనము ఆపోజిట్ కనుక్కోవాలి. వీ నీడ్ టు ఫైండ్ ద యాంటోనిమ్స్. ఇప్పుడు చూడండి, బిట్రేయల్ అంటే అర్థం ఏంటంటే డిస్లాయల్టీ. లాయల్టీకి ఆపోజిట్ అండి. బిట్రేయల్ మీన్స్ డిస్లాయల్టీ, లేదంటే ట్రెచరీ, లేదంటే ట్రీజన్ అంటే ద్రోహం చేయడం, బ్యాక్ బైటింగ్, బ్యాక్ స్టాబింగ్ అంటారు కదా అది. నెక్స్ట్ లాయల్టీ అంటే ఫిడిలిటీ సినోనిమ్ అవుతుంది. ఇవన్నీ రాసుకోవచ్చు మీరు. డివోషన్ అంటే కూడా ఏంటంటే లాయల్టీ, లాయల్టీ, ఎలీజియన్స్, కమిట్మెంట్, ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఎలీజియన్స్ అంటే కూడా ఏంటండి, ఫిడిలిటీ. ఫిడిలిటీ ఆర్ లాయల్టీ. అంటే మీరు గమనిస్తే లాయల్టీ, డివోషన్, ఎలీజియన్స్ ఈ మూడు సినోనిమ్స్ అవుతాయి. బిట్రేయల్ అంటే నమ్మక ద్రోహం చేయడం అండి. ఓకే, బ్యాక్ స్టాబింగ్ అంటారు కదా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏనండి. ఫిడిలిటీ అనే దానికి వ్యతిరేక పదం ఏమవుతుందంటే బిట్రేయల్ అవుతుంది. ఇక్కడ రూట్ వర్డ్ ఏంటంటే ఫిడ్. ఫిడ్ ఎక్కడ వచ్చినా ఫెయిత్. ఫిడిలిటీకి ఆపోజిట్ ఏంటంటే ఇన్ఫిడిలిటీ. ఇన్ఫిడిలిటీ కూడా యాంటోనిమ్ అవుతుందండి. ఇన్ఫిడిలిటీ, ఇప్పుడు మనం వైఫై అంటుంటాం కదా, వైఫై అంటే ఫుల్ ఫామ్ ఏంటి తెలుసా, వైర్లెస్ ఫిడిలిటీ అని అర్థం. అంటే ఇప్పుడు మనకి వైర్తో కనెక్ట్ అవ్వకపోయినా మనము వీఆర్ ఏబుల్ టు యాక్సెస్ ఇంటర్నెట్, అందుకనే దాన్ని వైఫై అంటారు. సో ఫిడ్ ఎక్కడ వచ్చినా కూడా ఫెయిత్ అని గుర్తుపెట్టుకోండి. సో ఫిడిలిటీ అంటే ఫెయిత్ఫుల్నెస్, లాయల్టీ, ఎలీజియన్స్, కమిట్మెంట్, డెడికేషన్, ఆల్ దీస్ ఆర్ ద సినోనిమ్స్. నౌ క్లోజ్ టెస్ట్ అండి.
వెరీ ఇంపార్టెంట్ వన్. మనకి ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అన్నింటిలో కూడా క్లోజ్ టెస్ట్ నుంచి 10 మార్క్స్కి ఇస్తాడండి. అవుట్ ఆఫ్ 50 10 మార్క్స్. ఓకే, సో దిస్ ప్యాసేజ్ ఈస్ బేస్డ్ ఆన్ ఆపరేషన్ సింధూర్. మనకి పహల్గామ్లో ఏదైతే టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో దానికి రిటాలియేషన్గా ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ సింధూర్ని కండక్ట్ చేసింది కదా, దానికి సంబంధించిన ప్యాసేజ్ అండి. చూడండి, ఒకసారి ప్యాసేజ్ చదువుదామండి. ఇన్ రిటాలియేషన్ టు ద పహల్గామ్ టెర్రర్ అటాక్. రిటాలియేషన్ అంటే రివెంజ్ అండి. రిటాలియేషన్ మీన్స్ రివెంజ్. In retaliation to the Pahalgam terror attack, the Indian Army launched, that means started, Operation Sindoor, a mission that was both strategic and symbolic. It aimed not just to neutralize the perpetrators. Neutralize means stop andi. Perpetrators ante criminals, ante evaraithe daadi chesaro vallu criminals, but also does India's unwavering resolve against, unwavering ante firm అని అర్థం, చెక్కు చెదరని. Unwavering resolve against terrorism. The operation was executed with precision means accuracy. DAS intelligence units worked in close sync with ground forces. Sync ante coordination andi. Sync means coordination with ground forces. The terrain was unforgiving, yet troops advanced with resilience. Resilience ante strength andi. Resilience means strength. And DAS undeterred by లాజిస్టికల్ ఛాలెంజెస్. లాజిస్టికల్ అంటే ప్లానింగ్. అన్డిటర్డ్ అంటే నాట్ deterred, not stopped, not prevented. Officials confirmed that identified targets were eliminated successfully and additional operations should any further threat emerge. Citizens across the country stood in solidarity. Solidarity means unity nandi. Expressing deep gratitude DAS the security forces for their swift and decisive response. So idandi passage, simple passage anandi. In retaliation to the Pahalgam terror attack, the Indian Army launched Operation Sindoor, a mission that was both strategic and symbolic. It aimed not just to neutralize the perpetrators, but also to DAS India's unwavering resolve against terrorism. చూడండి, but also to signify, obscure, dismantle, disregard. చూడండి, ఈ ఆపరేషన్ సింధూర్ యొక్క ఎయిమ్ ఏంటంటే ఇట్ ఎయిమ్డ్ నాట్ జస్ట్ టు స్టాప్ పర్పెట్రేటర్స్, టు స్టాప్ క్రిమినల్స్. అంటే దీని యొక్క లక్ష్యం ఇలాంటి దాడులు ఆపడమే కాదు, బట్ ఆల్సో టు డాస్ ఇండియాస్ అన్వేవరింగ్ రిసాల్వ్, సిగ్నిఫై ఇండియాస్ అన్వేవరింగ్ రిసాల్వ్, అబ్స్క్యూరా, డిస్మాంటిల్, డిస్రిగార్డ్. ఇక్కడ మనకి పాజిటివ్ వర్డ్ రావాలి కదండి, ఇక్కడ పాజిటివ్ సెన్స్ ఉంది కాబట్టి పాజిటివ్ వర్డ్ రావాలి. సిగ్నిఫై అనేది ఒక్కటే పాజిటివ్ అండి. సిగ్నిఫై అంటే షో, చూపడం. అబ్స్క్యూర్ అంటే హైడ్ అని, ఇది నెగిటివ్ అయిపోతుంది. డిస్మాంటిల్ అంటే విడదీయడం అండి, టేక్ అపార్ట్. ఇప్పుడు ఒక సిస్టమ్ని మీరు డిస్మాంటిల్ చేశారంటే పార్ట్స్ చేసేసారని. డిస్రిగార్డ్ అనేది కూడా నెగిటివ్ అయిపోతుంది, ఇగ్నోర్. సో ఒకే ఒక పాజిటివ్ వర్డ్ ఉంది, అది ఏనండి, సిగ్నిఫై. It aimed not just to neutralize the perpetrators but also signify India's unwavering resolve against terrorism. The operation was executed with precision. DAS intelligence units worked in close sync with ground forces.
అన్లెస్, వైల, దోనా, బికాస్ ఏ కంజంక్షన్ వస్తుంది ఇక్కడ చూడండి. అన్లెస్ అనేది ఒక కండిషన్ ని చెప్తుంది, అలా కాకపోతే. అన్లెస్ అంటే ఇఫ్ నాట్ అని, అలా కాకపోతే. ఇక్కడ మనకి అన్లెస్ అనేది సూట్ అవ్వదండి. నెక్స్ట్ వైల్ అనేది ఏంటంటే మనకి రెండు యాక్షన్స్ ఒకేసారి జరిగాయి అని చెప్పడానికి మనకి వైల్ అనేది యూస్ చేస్తారండి. సో వైల్ అంటే సైమల్టేనియటీని చూపిస్తుంది ఇక్కడ. సైమల్టేనియటీ. దో అనేది కాంట్రాస్ట్ చెప్తుంది, దో అంటే అయినప్పటికీ అని. బికాస్ అనేది ఒక కాజ్ అని చెప్తుంది, రీజన్. సో ఇక్కడ చూడండి, వీటిలో మనకి ఏది సూట్ అవుతుందంటే కేవలం బి మాత్రమే సూట్ అవుతుంది. ఎందుకంటే చూడండి, జాగ్రత్తగా చూడండి. ద ఆపరేషన్ వాస్ ఎగ్జిక్యూటెడ్ విత్ ప్రిసిషన్ వైల్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ వర్క్డ్ ఇన్ క్లోజ్ సింక్ విత్ గ్రౌండ్ ఫోర్సెస్. ఇంటెలిజెన్స్ యూనిట్స్ గ్రౌండ్ ఫోర్సెస్ తో కలిసి కోఆర్డినేటెడ్ గా వర్క్ చేశారు. అంటే ఒకవైపు ఏమో గ్రౌండ్ ఫోర్సెస్, ఇంకొక వైపు ఏమో ఇంటెలిజెన్స్, ఇద్దరూ కలిసి కట్టుగా ఒకేసారి యాక్ట్ చేశారు కాబట్టి, కోఆర్డినేషన్ ఉంది కాబట్టి వైల్ అనేది మాత్రమే మనకి సూటబుల్ కంజంక్షన్ అవుతుందండి. వైల్ అనేది ఎప్పుడు వాడతారంటే రెండు యాక్షన్స్ ఒకేసారి జరిగినప్పుడు మాత్రమే వైల్ వాడతారు. సో ఇక్కడ రెండు యాక్షన్స్ ఉన్నాయి కాబట్టి వైల్ అనేది సూటబుల్ అండి. The Tyrian was unforgiving, yet troops advanced with resilience and dash. చూడండి, ఇక్కడ అండ్ అనే కంజంక్షన్ ఉందండి. అండ్కి ఇటువైపు రెసిలియన్స్ అని ఉంది. రెసిలియన్స్ అంటే స్ట్రెంగ్త్. మీరు ఎప్పుడైనా సరే అండ్ అనే కంజంక్షన్ యూస్ చేసి రెండు వర్డ్స్ని జాయిన్ చేసినప్పుడు రెండూ పాజిటివ్ అవ్వాలి, లేదంటే రెండూ నెగిటివ్ అవ్వాలి. సో అండ్కి ఇటువైపు రెసిలియన్స్ అనే పాజిటివ్ వర్డ్ వచ్చినప్పుడు ఇటువైపు కూడా పాజిటివ్ వర్డే రావాలి. మీరు ఇక్కడ గమనిస్తే ఒకే ఒక వర్డ్ ఉందండి పాజిటివ్ వర్డ్, అదేంటంటే ఫిడిలిటీ. ఫిడిలిటీ అంటే ఏంటంటే లాయల్టీ, ఫెయిత్ఫుల్నెస్. ఇప్పుడే వచ్చింది కదా మనకి. మిగతా ఎందుకు కాదంటే హాస్టిలిటీ అంటే ఎనిమిటీనండి, శత్రుత్వం. అడ్వర్సిటీ అంటే హార్డ్షిప్, డిఫికల్ట్, హార్డ్షిప్స్. అబ్సర్డిటీ అంటే మనకి నాన్ సెన్స్ అండి, ఫూలిష్నెస్, నాన్ సెన్స్. సో మనకు ఒకే ఒక పాజిటివ్ వర్డ్ ఉంది కాబట్టి దట్ ఈస్ ఫిడిలిటీ. ఈ ట్రూప్స్ అనేది ఎలా వెళ్ళాయంటే స్ట్రెంగ్త్ తర్వాత వచ్చి ఫిడిలిటీతో వెళ్ళాయి. అన్డిటర్డ్ బై లాజిస్టికల్ ఛాలెంజెస్, అఫీషియల్స్ కన్ఫర్మ్డ్ దట్ ద ఐడెంటిఫైడ్ టార్గెట్స్ వర్ ఎలిమినేటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ అడిషనల్ ఆపరేషన్స్ డాష్ షుడ్ ఎనీ ఫర్దర్ థ్రెట్ ఎమర్జ్. ఇది టెన్సెస్ రిలేటెడ్ అండి. అడిషనల్ ఆపరేషన్స్ హ్యావ్ బీన్ కండక్టెడ్, వుడ్ కండక్టెడ్, విల్ బీ అండర్టేకన్, ఈస్ కండక్టింగ్. ఏం చెప్తున్నారు? దీని ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్గా చేశారు. అవసరమైతే, భవిష్యత్తులో అవసరమైతే ఇలాంటి ఆపరేషన్ సింధూర్లు ఇంకా చేస్తామని ఒక వార్నింగ్ ఇచ్చారన్నమాట. చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే షుడ్ ఎనీ ఫర్దర్ థ్రెట్ ఎమర్జ్, భవిష్యత్తులో ఇలాంటి థ్రెట్ ఏదైనా ఎదురైతే ఇలాంటివి చేయడానికి వెనకాడబోము, ఇలాంటివి ఇంకెన్నో చేస్తాము. సో ఇక్కడ ఫ్యూచర్ హ్యావ్ బీన్ కండక్టెడ్ అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్, ఇక్కడ ఫ్యూచర్ గురించి చెప్తున్నాడు. వుడ్ కండక్ట్ అనేది కరెక్ట్ కాదు, ఇక్కడ ఇది కూడా పాస్టులేట్ అవుతుంది. ఈజ్ కండక్టింగ్ అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ అవుతుంది, సో ఇది కాదు. సో విల్ బీ అండర్టేకన్ అంటే భవిష్యత్తులో అవసరమైతే ఇలాంటి ఆపరేషన్ సింధూర్లు ఇంకా కూడా మేము చేయడానికి వెనుకాడబోము అని ఒక హెచ్చరికను ఈ ఆపరేషన్ సింధూర్ అనేది పాకిస్తాన్కి ఇచ్చినట్టు అన్నమాట. సిటిజన్స్ అక్రాస్ ద కంట్రీ స్టూడ్ ఇన్ సాలిడారిటీ expressing deep gratitude does the security forces. Expressing gratitude with a, for a, by a, to na. We express our gratitude to somebody antam. మనం మన gratitude ని ఒకరికి to someone antam. So we express gratitude to somebody. To అనే preposition వాడాలండి. That is close test. Next, 10th one. Excuse me. Rearrangement of sentences. Arrange the sentences in the
కరెక్ట్ ఆర్డర్ టు ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ కోహరెంట్ పారాగ్రాఫ్. పారాజంబర్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా రివర్స్ ఎలిమినేషన్ టెక్నిక్ ఫాలో అవ్వండి. రివర్స్ ఎలిమినేషన్ టెక్నిక్ అంటే బిఫోర్ రీడింగ్ ద సెంటెన్సెస్ టేక్ ఏ లుక్ అట్ ద ఆప్షన్స్. అంటే సెంటెన్సెస్ చదివే ముందు ఆప్షన్స్ని ఒక లుక్ వేయండి. చూడండి, మీరు ఆప్షన్స్ని చూస్తే సిబిబిడి 4 ఆప్షన్స్లో 2 బీలు ఉన్నాయి, ఒక సి ఉంది, ఒక డి ఉంది. మీకు ఇలా ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా 4 ఆప్షన్స్లో గనక ఏవైనా 2 ఆప్షన్స్ గనక సేమ్ లెటర్తో గనక స్టార్ట్ అవుతుంటే ఇన్ జనరల్ ఆ రెండిట్లో ఒకటి ఆన్సర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ సందర్భాల్లో, ఆల్వేస్ అని చెప్పలేం కానీ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఆ రెండిట్లో ఒకటి ఆన్సర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది బీడిఏసి, ఇది బీసీఏడి. ఈ రెండిట్లో ఒకటి మన ఆన్సర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బి సెంటెన్స్ ఒకసారి చదవండి. డెస్పైట్ న్యూమరస్ గ్లోబల్ క్లైమేట్ సమ్మిట్స్, డెస్పైట్ న్యూమరస్ గ్లోబల్ climate summits, little progress has been made on binding emission reduction targets. ఇప్పటికీ చాలా గ్లోబల్ సమ్మిట్స్ జరిగాయి క్లైమేట్కి సంబంధించి, కానీ లిటిల్ ప్రోగ్రెస్ హ్యాస్ బీన్ మేడ్. ఈ కార్బన్ ఎమిషన్స్కి సంబంధించి, ఎమిషన్ టార్గెట్స్కి సంబంధించి ఇంతవరకు ఏం సాధించలేదు. ఓకే, ఇది ఫస్ట్ వన్ అవుతుందండి. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. ఓకే, సో బీతో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి దేని గురించి మాట్లాడుతున్నాడంటే గ్లోబల్ క్లైమేట్ సమ్మిట్స్ గురించి మాట్లాడుతున్నాడండి. సో దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు, దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు బి తర్వాత డి వస్తుందా, బి తర్వాత సి వస్తుందా కనుక్కుంటే ఆన్సర్ వచ్చేసిందండి మీకు. బీకి డికి రిలేషన్ ఉందా, బీకి సికి రిలేషన్ ఉందా చూడండి. ఫస్ట్ బీకి సికి చూద్దాం. ద అర్జెన్సీ ఫార్ concrete climate action is increasing as extreme weather events become more frequent. సో ఇప్పుడు అర్జెన్సీ ఫర్ కాంక్రీట్ క్లైమేట్ యాక్షన్ ఈజ్ ఇంక్రీజింగ్ అంటే ఆ అర్జెన్సీ అనేది పెరిగిపోతుంది. ఎందుకు? ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఇది సి. ఒకసారి డి కూడా చూద్దాం. ఎక్స్పర్ట్స్ వార్న్ దట్ వితౌట్ డెసిసివ్ యాక్షన్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ మే అక్కర్ విత్ ఇన్ ద నెక్స్ట్ డికేడ్ అంటున్నాడు. ఇది ఎక్స్పర్ట్స్ వార్న్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రెండింటినీ కంపేర్ చేసినప్పుడు సీనే సెకండ్ వన్ అవుతుంది కదండి. ద అర్జెన్సీ ఫర్ కాంక్రీట్ క్లైమేట్ యాక్షన్ ఈజ్ ఇంక్రీజింగ్ యాజ్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ బికమ్ మోర్ ఫ్రీక్వెంట్. నెక్స్ట్ ఎందుకు సీనే రావాలంటే నెక్స్ట్ ఇది థర్డ్ వన్ అవుతుందండి. సెవెరల్ ఐలాండ్ నేషన్స్ హ్యావ్ ఆల్రెడీ బిగన్ రీలొకేటింగ్ కమ్యూనిటీస్ డ్యూ టు రైజింగ్ సీ లెవెల్స్. ఇప్పుడు కొన్ని ఐలాండ్ నేషన్స్ ఆల్రెడీ దే హ్యావ్ బిగన్ రీలొకేటింగ్ కమ్యూనిటీస్. అక్కడ సీ లెవెల్స్ పెరుగుతున్నాయని కొన్ని ఐలాండ్ నేషన్స్ ఆల్రెడీ ఏం చేస్తున్నారు, అక్కడ ఉండే కమ్యూనిటీస్ని రీలొకేట్ చేస్తున్నారు. నెక్స్ట్ లాస్ట్ ఇది కంక్లూషన్ అండి, ఫోర్త్ వన్. ఎక్స్పర్ట్స్ వార్న్ దట్ వితౌట్ డెసిసివ్ యాక్షన్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ మే అకర్ విత్ ఇన్ ద నెక్స్ట్ డికేడ్. అంటే ఒక డెసిసివ్ యాక్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ డికేడ్ లోపే ఒక ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరగడానికి అవకాశం ఉంది. ఓకే, సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి బీసీఏడీనండి. ఓకే, నెక్స్ట్ 11th వన్. ఆప్షన్స్ చూద్దాం. ఏబిఏసి 4 ఆప్షన్స్లో మనకి 2 ఏతో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఏ ఫస్ట్ వన్ అవడానికి ఛాన్స్ ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆర్ గెయినింగ్ పాపులారిటీ డ్యూ టు రైజింగ్ ఫ్యూయల్ ప్రైసెస్. అంతే కదండి. ఎందుకు ఎలక్ట్రిక్ వెహికల్స్ పాపులారిటీ పెరిగిపోతుందంటే డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయి రోజు రోజుకి, అందువల్ల. ఓకే, సో ఖచ్చితంగా ఏతో స్టార్ట్ అవుతుంది. అప్పుడు దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు, దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఇక్కడ ఏ తర్వాత సి ఉంది, ఇక్కడ ఏ తర్వాత బి ఉంది. ఏ తర్వాత బి వస్తుందా సి వస్తుందా చూడండి. మెనీ సిటీస్ ఆర్ ఇన్స్టాలింగ్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ టు సపోర్ట్ దిస్ షిఫ్ట్ అన్నాడు. నెక్స్ట్ సి చూడండి. గవర్నమెంట్ సబ్సిడీస్ ఆర్ ఫర్దర్ యాక్సిలరేటింగ్ అడాప్షన్ ఆఫ్ ఈవీస్. ఈవీ వెహికల్స్కి ఎందుకు పాపులారిటీ పెరిగిపోతుంది? ఒకటి ఫ్యూయల్ ప్రైజెస్, నెక్స్ట్ రెండోది ఏంటంటే గవర్నమెంట్ సబ్సిడీస్ ఇస్తూ ఉంది ఈవీస్ మీద, ఇది కూడా ఒక రీజన్. ఓకే, సో మనకి ఏ తర్వాత బి కంటే కూడా ఏ తర్వాత సి రావడం కరెక్ట్ ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే మెనీ సిటీస్ ఆర్ ఇన్స్టాలింగ్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ టు సపోర్ట్ దిస్ షిఫ్ట్. సో చాలా సిటీస్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ని కూడా ఇన్స్టాల్ చేస్తున్నారు. ఇది లాస్ట్లో కంక్లూషన్. హవెవర్ బ్యాటరీ డిస్పోజల్ అండ్ గ్రిడ్ లోడ్ రిమైన్ కీ చేంజెస్. బ్యాటరీ డిస్పోజల్, ఈ గ్రిడ్ లోడ్ అనేది దే రిమైన్ కీ ఛాలెంజెస్.
కాబట్టి మనకి ACBD is the correct sequence. Okay, next. So now question number 12 based on one word substitutes అండి. One word substitutes. చూడండి 12th one, strong and unreasonable belief in the superiority of your own country. కరెక్ట్ ఆన్సర్ వచ్చి B is the right answer అండి. It is called chauvinism. So strong and unreasonable belief in the superiority of your own country or your own group. మేల్ chauvinism అని కూడా అంటుంటారు. అంటే మేల్ chauvinism అంటే అర్థం ఏంటంటే దీస్ పీపుల్ థింక్ ఓన్లీ మేల్ ఆర్ superior and capable of doing many things and female cannot do certain things. ఇలాంటి దీని ఏమంటారంటే మేల్ chauvinism అంటారు. ఓకే, సో ఆన్సర్ వచ్చి B నండి. రిమైనింగ్ ఆప్షన్స్ ఎందుకు కాదో చూద్దాం. మనకి పేట్రియాటిజం అంటే అర్థం ఏంటంటే లవ్ అండ్ డివోషన్ టు వన్స్ కంట్రీ. ఇది పాజిటివ్ వర్డ్ అండి. లవ్ అండ్ డివోషన్ టు వన్స్ కంట్రీ. లవ్ అండ్ డివోషన్ టు వన్స్ కంట్రీ, దేశభక్తి అంటాం తెలుగులో. chauvinism అంటే అదే చెప్పాం కదండి, స్ట్రాంగ్ అండ్ అన్రీజనబుల్ బిలీఫ్ ఇన్ ద సుపీరియారిటీ ఆఫ్ యువర్ ఓన్ కంట్రీ. నెక్స్ట్ ఈ జింగోయిజం అంటే అర్థం ఏంటంటే అగ్రెసివ్ అండ్ మిలిటెంట్ పేట్రియాటిజం అండి. aggressive and militant patriotism is called jingoism. అంటే if someone says that your country is not a great country, ఈ జింగోయిజం ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఈవెన్ దే డోంట్ హెసిటేట్ టు కిల్ దట్ పర్సన్. ఓకే, దట్ కైండ్ ఆఫ్ పేట్రియాటిజం ఈస్ కాల్డ్ జింగోయిజం. ఆల్ట్రియిజం అంటే అర్థం ఏంటంటే మనకి సెల్ఫ్లెస్ కన్సర్న్ ఫర్ అదర్స్. సెల్ఫ్లెస్ కన్సర్న్ ఫర్ అదర్స్, దట్ ఈస్ కాల్డ్ altruism. So all the three words are related to patriotism. Love and devotion to your own country is patriotism. Chauvinism ante strong and unreasonable belief in the superiority of your own country or your own group, it is Chauvinism. And jingoism is extreme militant patriotism. Even this person doesn't hesitate even to kill other persons if that person doesn't agree with him. So our answer is select the incorrectly spelled word. Occurrence, accommodation, recommendation, embarrassment. Very very important words అండి. సో ఇక్కడ చూడండి B ఒక్కటే రాంగ్లీ స్పెల్డ్ అండి, మిగతావన్నీ కూడా కరెక్ట్లీ స్పెల్డ్. అకామిడేషన్ అన్నప్పుడు మీకు 2 Cలు 2 Mలు వస్తాయండి. ACCO MMO DATION అకామిడేషన్, CCM. దీని కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోవడానికి ఒక టెక్నిక్ ఉంది. అకామిడేషన్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు ఒక హోటల్లో ఒక రూమ్ ఉందండి, అందులో 2 కాట్లు ఉన్నాయి, 2 మ్యాట్రసెస్ ఉన్నాయి. CCM, C ఫర్ కాట్, M ఫర్ మ్యాట్రసెస్. 2 మంచాలు ఉన్నాయి, 2 పరుపులు ఉన్నాయి, అలా గుర్తుపెట్టుకోండి అకామిడేషన్. మిగతావి రికమెండేషను, ఓకే, ఇవన్నీ ఎంబరాస్మెంట్, ఇవన్నీ కూడా కరెక్టే ఉన్నాయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి B. 14th one, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ప్రివిలేజ్, సూపర్ సీడ్, సపరేట్, వాక్యూమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఇక్కడ B నండి. సూపర్ సీడ్ అన్నప్పుడు SUPER SEDE, supersede.
ఇక్కడ సిఈ బదులు ఏముండాలంటే ఎస్ఈ ఉండాలండి. సూపర్ సీడ్. మీకు ఈ సూపర్ సీడ్కు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే చివర్లో ఎస్ఈడిఈ వచ్చే ఒకే ఒక ఇంగ్లీష్ వర్డ్ ఇది ఒక్కటేనండి ఇంగ్లీష్లో. ఎస్ఈడిఈతో ఎండ్ అయ్యే వన్ అండ్ ఓన్లీ ఇంగ్లీష్ వర్డ్ ఇది ఒక్కటే మీకు. నెక్స్ట్ ఇంకొకటి, ఈ వాక్యూమ్ కూడా చాలా మంది స్పెల్లింగ్ తప్పు రాస్తూ ఉంటారండి. విఏసియుఎంఈ అలా రాస్తుంటారు, తప్పండి. ఇక్కడ ఉన్నదే కరెక్ట్, విఏసియుయుఎం. 2 యూలు పక్క పక్కన వచ్చే ఒకే ఒక ఇంగ్లీష్ వర్డ్ ఇది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ప్రివిలేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఎర్రర్ ఫైండింగ్ అండి. మిస్ మాలతి ఈస్ లివింగ్ లోన్లీ ఇన్ ఎన్ అపార్ట్మెంట్. మిస్సెస్ మాలతి ఈస్ లివింగ్ లోన్లీ ఇన్ ఎన్ అపార్ట్మెంట్. ఓకే, సో దీనికి ఎర్రర్ ఎక్కడ ఉంది అన్నాడు. మనకి ఎర్రర్ అనేది ఇక్కడ ఉందండి. లోన్లీ అనకూడదు, ఏమనాలంటే అలోన్ అనాలి. సో చూడండి, లోన్లీకి అలోన్కి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ లోన్లీ, వాట్ ఈస్ అలోన్? చూడండి, మనకి లోన్లీ అంటే అర్థం ఏంటంటే ఫిజికల్ స్టేట్ ఆఫ్ బీయింగ్ వితౌట్ అదర్స్. ఫిజికల్ స్టేట్ని చెప్తుంది. ఇప్పుడు మనం ఒక ప్లేస్లో మనం ఒక్కరే ఉన్నాము, మనతో పాటు ఇంకెవ్వరు లేరు, అలాంటప్పుడు లోన్లీ వాడతారు. అలోన్ అంటే అర్థం ఏంటంటే మెంటల్ స్టేట్ అండి, ఎమోషనల్ స్టేట్ ఆఫ్, చూడండి, ఎమోషనల్ స్టేట్ ఆఫ్ ఫీలింగ్ ఐసోలేటెడ్ and disconnected. ఇప్పుడు ఒక ఇంటిలో మనం ఒంటరిగా ఉంటే అలాంటప్పుడు లోన్లీ అంటారు. లోన్లీ అనేది ఏంటంటే ఫిజికల్ స్టేట్ అన్నమాట. అలోన్ అనేది ఏంటంటే మనం అందరితో ఉన్నా ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ వస్తుంది. కొన్నిసార్లు మనం ఒంటరి అయిపోయాము, ఎవరు మనల్ని పట్టించుకోవడం లేదు, అలాంటప్పుడు ఏమంటారంటే అలోన్ అంటారు. ఓకే, సో సారీ, స్మాల్ మిస్టేక్ అండి. ఇది లోన్లీనండి, ఇది అలోన్. చూడండి, అలోన్ అనేది ఏంటంటే ఫిజికల్ స్టేట్. ఇప్పుడు ఎక్కడైనా ఒక ప్లేస్లో మనం ఒక్కరే ఉన్నాము, మనతో పాటు ఇంకెవ్వరూ లేకపోతే అలాంటప్పుడు అలోన్ అంటారు. లోన్లీ అంటే మన చుట్టూ అందరూ ఉంటారు, కానీ వీ గెట్ ద ఫీలింగ్ దట్ వీఆర్ లెఫ్ట్ అవుట్. మనం ఒంటరి అయిపోయాము, మనల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు, అంటే 10 మందిలో ఉన్నా మనం ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ వస్తే అలాంటి దాన్ని ఏమంటారంటే లోన్లీనెస్ అంటుంటారు. చూడండి, ఇక్కడ మాలతి ఈస్ లివింగ్ లోన్లీ ఇన్ అన్ అపార్ట్మెంట్ అనము. అలోన్ అంటే తను ఒక్కతే ఉంది, తనతో పాటు ఇంకెవ్వరూ లేరు అని అర్థం అండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి బీనండి. నెక్స్ట్ 16th one, హౌ ద స్టూడెంట్స్ అప్రోచ్ ఎడ్యుకేషన్ టుడే హ్యాస్ ఆల్టర్డ్ సిగ్నిఫికెంట్. ఈజీ కదండి, ఇక్కడ ఏముండాలంటే సిగ్నిఫికెంట్లీ అని ఉండాలి. నాట్ సిగ్నిఫికెంట్, సే సిగ్నిఫికెంట్లీ. సిగ్నిఫికెంట్లీ అని ఉండాలి. రీజన్ ఏంటంటే మనకు ఆల్టర్డ్ అనేది వర్బ్ అండి కదా, వర్బ్ తర్వాత మనకు అడ్వర్బ్ రావాలి, అడ్జెక్టివ్ రాదు. అడ్వర్బ్ అంటేనే ఏంటండి వర్బ్ యొక్క క్వాలిటీని చెప్పేది అడ్వర్బ్ కదా. సో ఆల్టర్డ్ అనేది వర్బ్ కాబట్టి పక్కన అడ్వర్బ్ రావాలి. సిగ్నిఫికెంట్ అనేది ఏమవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది. సో సిగ్నిఫికెంట్లీ అంటే కరెక్ట్ అవుతుందండి.
సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ. 17th వన్. ఈ హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ ఇడియం అండి. ఈ ఇడియం యొక్క మీనింగ్ ఏంటి అని ఇచ్చాడు చూడండి. టు హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటే అర్థం ఏంటంటే టు సే ఆర్ డూ ద రైట్ థింగ్ అట్ ద రైట్ టైం. మీరు ఒక రైట్ టైంలో ఒక రైట్ థింగ్ చేసిన లేదంటే చెప్పిన దట్ ఈస్ టు హిట్ ద నెయిల్ ఆన్ ద head. So to hit the nail on the head, to hit the nail on the head అంటే మీనింగ్ ఏంటంటే మనకి to say or do something exactly right. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీ ఫ్రెండు ఇంకొక ఫ్రెండ్ గురించి మీకు ఇద్దరికి ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నాడు, అతని గురించి చెప్తూ హీ ఈజ్ రియలీ ఎ స్టూపిడ్ అని చెప్పాడు. దెన్ యూ సెడ్ ఎస్ యూ హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్. అంటే నువ్వు ఏదైతే అతన్ని స్టూపిడ్ అన్నావో ఇట్స్ అబ్సల్యూట్లీ రైట్. యూ హ్యావ్ సెడ్ ద రైట్ థింగ్. అంటే ఈవెన్ ఐ టు ఫీల్ ద సేమ్. నేను కూడా అదే అనుకుంటున్నాను, నా మనసులో ఉన్నదే నువ్వు చెప్పావు. కాబట్టి హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటే టు సే ఆర్ డూ సంథింగ్ ఎగ్జాక్ట్లీ రైట్. డూ సంథింగ్ ఎగ్జాక్ట్లీ రైట్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి నండి. హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్. వెన్ యూ సే ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్, యూ హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్. అంటే యూ హ్యావ్ సెడ్ ద కరెక్ట్ థింగ్. ఓకే, నువ్వు ఏదైనా ఒక మంచి మాట చెప్పావు, ఒక మంచి పని చేశావు అని చెప్పడాన్ని మనము హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటాం. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద ఇడియం. ఇన్ టాండమ్, వెరీ ఇంపార్టెంట్ ఇడియం. ఇవన్నీ కూడా హిందూ ఎడిటోరియల్ నుంచి తీసుకున్నామండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్ టాండమ్, వాట్ ఈస్ ఇన్ టాండమ్? చూడండి, ఒక కంపెనీ బాగా సక్సెస్ అవ్వాలంటే, లేదంటే ఒక ఆర్గనైజేషన్ కావచ్చు. ఇప్పుడు లెటెస్ట్ సే ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్, లెటెస్ట్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూట్. If we really want to produce better results, the faculty must work in tandem with the students. That means there must be cooperation between the students and the faculty. When both work together, then only it is possible to produce better results. ఎప్పుడైతే స్టూడెంట్స్ ఫ్యాకల్టీ కలిసి వర్క్ చేస్తారు, చెయ్యి కలిస్తేనే కదా చప్పుడు వస్తుంది. ఓకే, అప్పుడు మాత్రమే మంచి రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతాం. సో ఇన్ టాండమ్ అంటే టుగెదర్ ఆర్ సైమల్టేనియస్లీ. ఇప్పుడు ఇలా కూడా తీసుకోవచ్చు. ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద సేల్స్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్, మార్కెటింగ్ టీమ్ అండ్ సేల్స్ టీమ్ మస్ట్ వర్క్ ఇన్ టాండమ్. సేల్స్ వాళ్ళు మార్కెటింగ్ వాళ్ళు ఇద్దరూ కలిసి వర్క్ చేస్తే సేల్స్ పెరుగుతాయి ఆటోమేటిక్గా. ఓకే, అది. సో ఇన్ టాండమ్ అంటే టుగెదర్ ఆర్ సైమల్టేనియస్లీ అని అర్థం. నెక్స్ట్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ విల్ ఇంప్రూవ్ ద అండర్లైన్ పార్ట్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. ద స్టూడెంట్ డినైడ్ దట్ హీ హ్యాస్ చీటెడ్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఈ ప్లేస్లో ఏముండాలి? చాలామంది దీనికి ఆన్సరు బి ఇచ్చింటారండి. ద స్టూడెంట్ డినైడ్ హీ హ్యాడ్ చీటెడ్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఇది అయిండేదండి, బి అయిండేది. ఎప్పుడంటే ఇక్కడ దట్ కనుక ఉన్నింటే అయిండేదండి. ఇక్కడ దట్ హీ హ్యాడ్ చీటెడ్, దట్ అనే కంజంక్షన్ కనుక ఉన్నింటే మాత్రం బి అయిండేది.
కానీ అక్కడ దట్ అనే కంజంక్షన్ లేదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏనండి. ద స్టూడెంట్ డినైడ్ హ్యావింగ్ చీటెడ్ ఇన్ ద ఎగ్జామినేషన్. యాక్చువల్గా దిస్ ఈజ్ ఫ్రమ్ నాన్ ఫైనైట్స్ అండి. నాన్ ఫైనైట్స్లో జెరెండులో మనకి రూల్ నంబర్ 2. ఏంటి రూల్ అంటే చూడండి, మనకి కొన్ని వర్బ్స్ ఉంటాయండి. చూడండి, లవ్ అని కానీ, లైక్ అని కానీ, ఎంజాయ్ అని కానీ, అవాయిడ్ అని కానీ, రిమెంబర్ అని కానీ, ఫినిష్ అని కానీ, స్టార్ట్ అని కానీ, డినై అని కానీ, ఇమాజిన్ అని కానీ, హేట్ అని కానీ, సో ఇలాంటి కొన్ని వర్బ్స్ వచ్చినప్పుడు వీటి తర్వాత ఏం రావాలంటే జెరెండ్ ఫామ్ అనేది రావాలండి ఖచ్చితంగా. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఐ లవ్ రీడింగ్ బుక్స్ అంటాం. జెరెండ్ అంటే ఐఎన్జి రూపం అండి, V1 + ING. ఐ లవ్ రీడింగ్ బుక్స్. ఓకే, షీ ఎంజాయ్స్. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూడండి, షీ ఎంజాయ్స్ వాచింగ్ టీవీ. ఓకే, సో ఇక్కడ మనకి ఇప్పుడు చూడండి, ఐ అవాయిడ్ మీటింగ్ హిమ్. ఓకే, సో ఇలా మనకి ద స్టూడెంట్ డినైడ్ హ్యావింగ్ చీటెడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ అంటే ఎవరో అతను అక్యూజ్ చేశారు, నువ్వు ఎగ్జామ్లో చీట్ చేసావని. దానికి అతను ఏమన్నాడంటే నేను చీట్ చేయలేదని చెప్పాడు. కాబట్టి ద స్టూడెంట్ డినైడ్ హ్యావింగ్ చీటెడ్ ఇన్ ద ఎగ్జామినేషన్. హ్యావింగ్ + V3 పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అంటారు. ఓకే, సో ద స్టూడెంట్ డినైడ్ హ్యావింగ్ చీటెడ్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకే, సో ఇదండి. సో ఒకవేళ ఇక్కడ మీకు దట్ అనేది గనక ఉన్నింటే అప్పుడు మీరు బీన్ ఆన్సర్గా తీసుకోండొచ్చండి. నెక్స్ట్, select the option that will improve the underlined part of the given sentence. The minister along with his team are visiting the flood affected areas. Subject verb agreement లో మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ అండి. ఏంటి ఇక్కడ ఎర్రర్ అంటే ఆర్ ప్లేస్లో ఈజ్ ఉండాలి. ఈజ్ విజిటింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద మినిస్టర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఎందుకు రూల్ ఏంటంటే చూడండి, ఇక్కడ అలాంగ్ విత్ వచ్చింది కదా, విత్, టుగెదర్ విత్, అలాంగ్ విత్, యాజ్ వెల్ యాజ్ ఇవి ఉన్నప్పుడు ఇటువైపు ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఇటువైపు ఒక సబ్జెక్ట్ ఉంటుంది, S1 S2. సో మనకి విత్, టుగెదర్ విత్, అలాంగ్ విత్, యాజ్ వెల్ యాజ్, ఇన్ అడిషన్ టు ఇవి ఉన్నప్పుడు ఎప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్తో అగ్రీ అవ్వాలి. ఫస్ట్ సబ్జెక్ట్ ఏముంది, మినిస్టర్ ఉంది. మినిస్టర్ ఈజ్ అంటామా ఆర్ అంటామా, ఈజ్. సో రూల్ ఏంటంటే చూడండి, చాలా ఇంపార్టెంట్ రూల్. విత్ అని కానీ, టుగెదర్ విత్ అని కానీ, అలాంగ్ విత్ అని కానీ, యాజ్ వెల్ యాజ్ అని కానీ, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇన్ అడిషన్ టు అని కానీ, రాదర్ దాన్ అని కానీ, ఇలా వచ్చినప్పుడు రెండు సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇటువైపు ఒక సబ్జెక్ట్ ఉంటుంది S1, ఇటువైపు ఒక సబ్జెక్ట్ ఉంటుంది S2. ఇలా ఉండేటప్పుడు ఆ సెంటెన్స్లో వచ్చే వర్బ్, అనేది the verb should always agree with the first subject.
సెకండ్ సబ్జెక్ట్ని అస్సలు తీసుకోకూడదండి. ఫస్ట్ సబ్జెక్ట్తో వర్బ్ అగ్రీ అవ్వాలి. చూడండి ఇక్కడ అలాంగ్ విత్ ఉంది, ఇది ఫస్ట్ సబ్జెక్ట్, ఇది సెకండ్ సబ్జెక్ట్. సో ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి మనకి మినిస్టర్, కాబట్టి మినిస్టర్ ఈజ్ అంటామా ఆర్ అంటామా? మినిస్టర్ ఈజ్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్ అండి, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో వస్తుంది ఇది. నెక్స్ట్ fill in the blanks. The doctor explained that stress can dash the body in many ways and the most common dash is high blood pressure. సేమ్ అఫెక్ట్ ఇఫెక్ట్ ఇవే ఇచ్చాడండి. ఈ రెండిటికి మధ్య గల డిఫరెన్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుందండి. అఫెక్ట్కి ఇఫెక్ట్కి మధ్య గల డిఫరెన్స్ తెలిస్తే చాలు మీకు. చూడండి ఏఎఫ్ఎఫ్ఈసిటి అఫెక్ట్. ఈ అఫెక్ట్ అనేది ఎప్పుడూ వర్బుగా మాత్రమే ఉపయోగిస్తారండి. అఫెక్ట్ని వర్బుగా ఉపయోగిస్తే దీని మీనింగ్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఇంపాక్ట్ అని అర్థం. ప్రభావితం చేయడం, ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఇంపాక్ట్. నెక్స్ట్ ఈఎఫ్ఎఫ్ఈసిటి ఇఫెక్ట్ అనేదాన్ని నౌన్గా ఉపయోగించవచ్చు, వర్బుగా ఉపయోగించవచ్చు. దీని వర్బుగా ఉపయోగిస్తే దీని మీనింగ్ ఏంటంటే బ్రింగ్ అబౌట్ లేదంటే కాజ్ టు హ్యాపెన్. బ్రింగ్ అబౌట్ శ్రీకారం చుట్టడం అంటారు తెలుగులో, కాజ్ టు హ్యాపెన్. ఈ ఈఎఫ్ఎఫ్ఈసిటి ఇఫెక్ట్ని నౌన్గా గనక ఉపయోగిస్తే దాని మీనింగ్ ఏమొస్తుందంటే మనకి రిజల్ట్ ఆర్ అవుట్కమ్, ఫలితం, రిజల్ట్ ఆర్ అవుట్కమ్. చూడండి ఇక్కడ మీకు ఈజీ గుర్తుపెట్టుకోవడానికి టెక్నిక్ ఏంటంటే మనకి అఫెక్ట్ అనేది ఎక్కువగా నెగిటివ్ సెన్స్లో వాడుతుంటారండి. మీకు ఎక్కడ నెగిటివ్ మీనింగ్ వచ్చినా అక్కడ అఫెక్ట్ వస్తుంది. వర్బుగా వాడినప్పుడు పాజిటివ్ మీనింగ్ వచ్చిన దగ్గర ఎఫెక్ట్ వస్తుంది. ఏఎఫ్ఎఫ్ఈసిటి అఫెక్ట్ అనేది నెగిటివ్, ఈఎఫ్ఎఫ్ఈసిటి ఎఫెక్ట్ అనేది పాజిటివ్ వర్బుగా యూజ్ చేసినప్పుడు. గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు ఇఫ్ ఏ పర్సన్ డ్రింక్స్ అండ్ స్మోక్స్ ఏ లాట్ హిస్ హెల్త్ విల్ బి అఫెక్టెడా ఎఫెక్టెడా? ఖచ్చితంగా అఫెక్టెడ్. ఒక వ్యక్తి ఎక్కువగా స్మోకింగ్ డ్రింకింగ్ చేయడం వల్ల ఆరోగ్యం ఏమవుతుందండి? పాడవుతుంది, ఖరాబ్ అవుతుంది. కాబట్టి హెల్త్ విల్ బి అఫెక్టెడ్ అంటారు, ఎఫెక్టెడ్ అనకూడదు. ఓకే, ఇప్పుడు స్మాల్ బిజినెసెస్ వర్ డాష్ బై కోవిడ్. కోవిడ్ వల్ల చిన్న చిన్న బిజినెసెస్ ఏమయ్యాయండి? అఫెక్ట్ అయ్యాయా ఎఫెక్ట్ అయ్యాయా? అఫెక్టెడ్, గాట్ అఫెక్టెడ్ అంటే క్లోజ్ చేసేసారు, నడవలేదు. ఓకే, డిమానిటైజేషన్ వల్ల కామన్ మ్యాన్ ఏమయ్యాడండి? కామన్ మ్యాన్ వాజ్ అఫెక్టెడ్ బై డిమానిటైజేషన్. మీకు ఎక్కడ నెగిటివ్ మీనింగ్ వచ్చినా అఫెక్ట్ వస్తుంది. ఇఫెక్ట్ అనేది వర్బుగా ఎప్పుడు ఉపయోగిస్తారంటే ఇప్పుడు చూడండి, మోడీ గవర్నమెంట్ ఎఫెక్టెడ్ మెనీ చేంజెస్ ఇన్ ద కంట్రీ. అంటే ఏంటి? ఈ బ్రాట్ అబౌట్ మెనీ చేంజెస్ ఇన్ ద కంట్రీ. మోడీ ప్రభుత్వము ఎన్నో కొత్త కొత్త మార్పులు తీసుకొచ్చింది. ఇప్పుడు డీజిల్ పెట్రోల్ మీద రూపాయి తగ్గుతుంది, కొత్త రేట్లు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని చెప్పేటప్పుడు ద న్యూ ప్రైజెస్ విల్ బి ఎఫెక్టెడ్ ఫ్రమ్ టుమారో అంటారు, అఫెక్టెడ్ అన్నారు. ఇప్పుడు జిఎస్టీ అనేది మనకి ఎప్పటి నుంచి వచ్చింది? 2017 నుంచి అమల్లోకి వచ్చింది కదా. సో జిఎస్టీ వాజ్ ఎఫెక్టెడ్ ఇన్ ఇండియా ఇన్ 2017. ఇలా అఫెక్ట్ అనేది నెగిటివ్, ఇఫెక్ట్ అనేది పాజిటివ్ అండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ద డాక్టర్ ఎక్స్ప్లెయిన్డ్ దట్ స్ట్రెస్ కెన్ డాష్ ద బాడీ ఇన్ మెనీ వేస్. డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు స్ట్రెస్ అనేది బాడీని చాలా రకాలుగా ప్రభావితం చేస్తుంది. అండ్ ద మోస్ట్ కామన్ డాష్ ఈస్ హై బ్లడ్ ప్రెషర్. ద మోస్ట్ కామన్ ఎఫెక్ట్ అంటే ఏమొస్తుందండి? కరెక్ట్ ఆన్సర్ వచ్చి బీనండి. ఫస్ట్ బ్లాంక్లో నెగిటివ్, స్ట్రెస్ అనేది చాలా రకాలుగా బాడీని అఫెక్ట్ చేస్తుంది. మోస్ట్ కామన్ ఎఫెక్ట్ అంటే స్ట్రెస్ వల్ల వచ్చే అవుట్కమ్ ఏంటంటే
మనకి బీపీ వస్తుంది, బీపీ పెరుగుతుంది. అంటే ఫస్ట్ ఏఎఫ్ఎఫ్ఈసిటీ రావాలి, నెక్స్ట్ ఈఎఫ్ఎఫ్ఈసిటీ. ఇక్కడ ఏంటి రివర్స్లో ఉన్నాయి, ఇవి తీసేయచ్చు. ఇక్కడ 2 ఎఫెక్ట్లు ఇచ్చాడు, ఇక్కడ 2 ఎఫెక్ట్లు ఇచ్చాడు. సో ఒక ఎఫెక్టివ్ ఒక ఎఫెక్టివ్ ఉండాలండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి బి 20. నెక్స్ట్ 22. He was tired and had dash on the sofa for hours. అతను బాగా అలసిపోయాడు, సోఫ్ మీద కొన్ని గంటలు పడుకున్నాడు. చూడండి, దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి వర్బ్స్ ఆఫన్ కన్ఫ్యూజ్డ్ అని ఉంటాయి. V1, V2, V3. Lie, light, light. Lie, lay, lane. Lay, late, late. These 3 are very very confusing in English. చూడండి, లై, లైడ్, లైడ్, లైడ్ ఇది వీక్ వర్బ్ అంటారండి. సో దీని మీనింగ్ ఏంటంటే టు స్పీక్ అన్ట్రూత్ అండి, అబద్ధం చెప్పడము అనే అర్థంలో ఇది యూస్ చేస్తారు. లై, లే, లైన్ అంటే పడుకోవడం, టు లై డౌన్. లేదంటే టు రిమైన్, యువర్ ఫ్యూచర్ లైస్ ఇన్ యువర్ హ్యాండ్స్ అంటారు, అంటే రిమైన్. ఇలా 2 మీనింగ్స్ ఉంటాయి. లే, లైడ్, లైడ్ అంటే వేయడం అండి, టు పుట్ డౌన్, లేయింగ్ ద రోడ్, లేయింగ్ ద ఫౌండేషన్, ఇలా. ఇవి వీటి యొక్క మీనింగ్స్. అతను బాగా అలసిపోయాడు కాబట్టి సోఫా మీద పడుకున్నాడు. సో పడుకోవడం అనే అర్థంలో మిడిల్ వన్, లై, లే, లైన్. ఇక్కడ హ్యాడ్ తర్వాత మనకి ఏమొస్తుంది, వర్బ్ థర్డ్ ఫామ్ వస్తుంది, V3 కదా వస్తుంది, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ తర్వాత. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి లేయిన్. ఇది ఎందుకు రాంగ్ అంటే లే అంటే వేయడం, ఇది కాదు. లే అనేది V2 అవుతుంది, హ్యాడ్ తర్వాత మనకి V3 రావాలి. లైడ్ అంటే అబద్ధం చెప్పడం. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, select the option that can be used as one word substitute for given group of words. A place for storage of arms and ammunition. ఆర్మ్స్, అమ్యునిషన్ని భద్రపరిచే స్థలాన్ని ఏమంటారు? అంటే ఆయుధాలను భద్రపరిచేటువంటి స్థలాన్ని ఏమంటారు? ఈజీ కదండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆర్సెనల్ అంటారు. మింట్ అంటే ఏంటి? డబ్బును ముద్రించేదండి. ఏ ప్లేస్ వేర్ మనీ ఈస్ కాయిన్డ్. నాణాలను ముద్రించేటువంటి స్థలం అండి. మొనాస్టరీ అంటే ఏంటంటే మాంక్స్ ఉండే ప్లేస్ ని మొనాస్టరీ అంటారు. ద ప్లేస్ వేర్ మాంక్స్ లివ్. నెక్స్ట్ స్కలర్ అని, ఇది మనకి స్కలరీ అనేది ఏంటంటే కిచెన్ రిలేటెడ్ అండి. ఏ స్మాల్ కిచెన్ or room for washing dishes. Washing dishes and kitchen work. కిచెన్ వర్క్ చేసుకోవడానికి లేదంటే డిషెస్ని వాష్ చేసుకోవడానికి ఉండే ఆ ప్లేస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారంటే స్కలరీ అంటారు. సో మన ఆన్సర్ అయితే మాత్రం బీనండి. నెక్స్ట్ 24. అజిత్ డస్ నాట్ హెల్ప్ మీ విత్ మై హోంవర్క్. యాక్టివ్ వాయిస్లో ఇచ్చాడండి, పాసివ్ వాయిస్లోకి మార్చాలి. చూడండి, ఒక సెంటెన్స్ని యాక్టివ్లో నుంచి ప్యాసివ్లోకి మార్చేటప్పుడు ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మారుతుంది. మీ అనేది ఇక్కడికి వచ్చి ఐగా మారాలి కదండి. అన్నిట్లోనే అయి ఉంది. ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో ఉంది కదండి. డస్ అంటే ప్రజెంట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ ఏమొస్తాయండి? మనకి యామ్, ఈజ్, ఆర్ వస్తాయి. ఐ వస్తే ఏమొస్తుంది? ఐ పక్కన ఐ యామ్ అంటాం. ఓకే, ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడైనా వర్బ్ థర్డ్ ఫామ్లో ఉండాలి. ఇక్కడ వర్బ్ ఫస్ట్ ఫామ్ ఉంది, హెల్ప్ అని. దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఐఎమ్ నాట్ హెల్ప్డ్ బై అజిత్ విత్ మై హోంవర్క్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి.
సి ఎందుకు కాదంటే ఐ ఆమ్ హెల్ప్డ్ అన్నాడు, పాజిటివ్లో ఉంది కానీ అక్కడ మనకు నెగిటివ్లో ఉంది, దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఐ ఆమ్ హెల్ప్ అన్నాడు, హెల్ప్డ్ అని లేదు, దీన్ని కూడా ఎలిమినేట్ చేసేస్తే కరెక్ట్ ఆన్సర్ వచ్చి బి. నెక్స్ట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. రాన్ సెడ్ టు మీ ఈ హ్యాడ్ హిస్ లంచ్ అట్ 2 PM ఎస్టర్డే. డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చాడు, దీని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలండి. చూడండి ఇక్కడ ఈ హ్యాడ్ హిస్ లంచ్ అనేది ఏంటంటే సింపుల్ పాస్ట్లో ఉందండి. మనకి డైరెక్ట్ స్పీచ్లో సింపుల్ పాస్ట్ ఉన్నప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్గా చేంజ్ చేయాలి దాన్ని. సో హీ సెడ్ టు మీ, సెడ్ టు ఉంటే టోల్డ్గా మారుతుంది కదా, హీ టోల్డ్ మీ దట్ ఈ హ్యాడ్ హిస్ లంచ్ అట్ 2 PM ద ప్రీవియస్ డే. ఎస్టర్డే అనేది ప్రీవియస్ డేగా మారుతుంది. రెండు హ్యాడ్లు ఎందుకు వస్తాయంటే మనకి హ్యాడ్ అనేది V2 కదండి, సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ నేమ్గా మార్చాలి, పాస్ట్ పర్ఫెక్ట్గా మార్చాలి. కాబట్టి హ్యాడ్ ప్లస్ V3 కాబట్టి సో ఒక హ్యాడ్ ఇది. హ్యావ్కు మూడో రూపం ఏమవుతుంది మళ్ళీ హ్యాడ్. సో రాన్ టోల్డ్ మీ దట్ ఈ హ్యాడ్ హిస్ లంచ్ అట్ 2 PM. మిగతా ఎందుకు రాంగ్ అంటే ఇక్కడ 8 వచ్చింది అంటే ఇక్కడ ఈ 8 సింపుల్ పాస్ట్లో ఉంది, ఇది మనకు పాస్ట్ పర్ఫెక్ట్లో వాడాలి. నెక్స్ట్ రాన్ టోల్డ్ మీ దట్ ఈ హ్యాడ్ హిస్ లంచ్ అన్నాడు, ఒక హ్యాడే ఉంది ఇంకొక హ్యాడ్ లేదు. నెక్స్ట్ ఈ హ్యాడ్ ఈటన్ అన్నాడు, ఇక్కడేమో మనకి హ్యాడ్ అన్నాడు, ఇక్కడ ఈటన్గా మార్చేశాడు, అలా మార్చకూడదు, మీనింగ్ సేమ్. సో ఈటన్ అన్నా హ్యాడ్ అన్నా సేమ్ కానీ బట్ అక్కడ మనకు హ్యాడ్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ హ్యాడే తీసుకోవాలి. ఇక్కడ రెండు హ్యాడ్లు రావడం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ రెండు హ్యాడ్లలో ఒకటేమో హెల్పింగ్ వర్బ్, ఈ హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఈ హ్యాడ్ ఏదైతే ఉందో ఇది మెయిన్ వర్బ్. ఈ హ్యాడ్ మీనింగ్ ఏంటంటే ఈటన్ అని అర్థం. ఓకే, అది. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మాక్ టెస్ట్ 7. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ నైస్ డే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ మాక్ టెస్ట్.